రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రైతులకు రుణమాఫీ చేసిన ఈ దినం చారిత్రాత్మకమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి రాష్ట్రంలో రైతులంతా ఇవాళ పండుగ జరుపుకుంటున్నారని తుమ్మల అన్నారు. రుణమాఫీకి నిధుల సమీకరణలో ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాము వెనక్కి తగ్గలేదని అన్నారు. ప్రతిపక్షాలు రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ఆహ్వానం చేసినా పట్టించుకోలేదని తెలిపారు. పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ మీరు ఇచ్చినటువంటి మాట, పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు లోకానికి ఇచ్చినటువంటి హామీ రేపు స్వాతంత్ర దినోత్సవానికి కల్లా నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని బహిరంగ సభల్లో రైతు లోకానికి మీరు ఇచ్చినటువంటి భరోసా, దానికి అనుగుణంగానే రైతులు నమ్మి మనకి అధికారం ఇచ్చారు, తద్వారా మనల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాద ఫలితంగా ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ను సృష్టించడానికి ప్రతి పైసా కూడా రైతు చేతిలోకి పోవాలి, మీరు పాత బాకీలో వేరే అకౌంట్లోకి మార్చేటటువంటి అవకాశం లేకుండా వాళ్ళ అన్ని బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పాం. వారు సర్వోదయంతో ఒప్పుకున్నారు. వారికి కూడా అసలు రైతుల పండగ కంటే బ్యాంకర్స్ పండుగే పెద్ద గొప్పగా ఉంది. ఒకే రోజు 31,000 కోట్లు మీ ఖజానాకు వస్తున్నాయి, మీ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి. కాబట్టి మీ చేయూత ఉండాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకుల యొక్క పాత్ర గణనీయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రైతాంగం పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా